హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, రోజా గారి పైన నాగబాబు గారు పగ తీర్చుకున్నారు, రివెంజ్ తీర్చుకున్నారు అని చెప్పేసి టైటిల్స్తో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి సార్. అంటే నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నారు అంటున్నారు. అయితే ఏ మంత్రి ఇస్తారన్న దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు రోజా గారు గతంలో చేసిన క్రీడా శాఖ మంత్రి, టూరిజం, ఆ రెండింటిని ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తారని చెప్తున్నారు. మరి దీన్నే రివెంజ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఇవే ఇవ్వబోతున్నారు నాగబాబు గారికి, మీరేం చెప్తారు సార్? అంటే నాగబాబు సినిమా వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ, తర్వాత క్రీడలు, టూరిజం, ఈ 3 శాఖల్లో ఇచ్చే అవకాశం ఉందనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనలో 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, తర్వాత కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్, కందుల దుర్గేష్ ఏమో సినిమాటోగ్రఫీ, అవి ఉన్నాయి. టూరిజం ఉందా ఆయన దగ్గర? లేదనుకుంటా. సో ఇప్పుడు ఈ శాఖల్లో కొంత ఆల్రెడీ శాఖలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ శాఖల్లో తీసి ఇవ్వాలి కొన్ని. అలాగా ఈయన అయితే కోరుకుంటున్నాడు అనే వార్త వస్తుంది. ఎందుకంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో వాల్యూ పెరుగుతుంది అనేది ఒకటి. రెండోది, దుర్గేష్ కంటే కూడా ఈయన బెటరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి సినిమా ఇండస్ట్రీలో అందరూ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఆ మేరకు ఆయన బెటర్గా పనిచేయగలుగుతారు అనేది ఒకటి. ఇక క్రీడలు అనేది ఎందుకు వస్తుందంటే ఇది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఈ వార్తను పుట్టిస్తూ ఉన్నారు. అది నిజమంత అనేది తెలియదు. కానీ నిజానికి రోజా మీద పగ తీర్చుకోవడానికి ఈయన అవసరం లేదు కదా. ఆల్రెడీ లోకేష్కి రోజా మీద చాలా కోపం ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఉంటుంది, చంద్రబాబుకి కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబుని లోకేష్ని తిట్టిన దానికంటే ఆమె ఎవరిని ఎక్కువ తిట్టలేదు. సో కాబట్టి వాళ్ళకి ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నాగబాబు ఆ మంత్రి దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ మంత్రులు అవసరం లేదు. ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా లోకేష్ ద్వారానే అన్ని పనులు అవుతాయి. ఎందుకంటే రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుండేది లోకేష్. రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలనేది దానికి లోకేష్ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. టైమింగ్స్ వాటికి మాత్రమే చంద్రబాబుతో డిస్కషన్ ఉంటుంది తప్ప అదర్వైజ్ లోకేష్ యాక్టింగ్ సీఎం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు ఏంటంటే ఓన్లీ విధాన నిర్ణయాలు అట్లాంటివి తీసుకోవడం, ఆయన ఒక ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ లాగా ఉండడం తప్ప రియల్ పవరు, రియల్ సీఎం ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి లోకేష్. ఈ లోకేష్ తన ప్రతి డిపార్ట్మెంట్ కూడా నామినేటెడ్ పోస్టులో ఒకరు ఉంటారు, తన మనిషి అక్కడ ఒకరు ఉంటారు, కీ డిపార్ట్మెంట్లో అంతా కూడా. అంటే లోకేష్ కంట్రోల్లో ఎవ్రీ మంత్రిత్వ శాఖ ఉంటుంది. లోకేష్ నాడ్ లేకుండా రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు క్రీడల మంత్రిగా ఉన్నారనుకుందాం. వీళ్ళు చెప్పేది ఏంటి, నాగబాబు క్రీడల మంత్రి అయిపోబోతున్నాడు, రోజాని ఒక ఆట ఆడుకోబోతున్నాడు అని. రోజాని ఏం ఆట ఆడుకుంటాడు? రోజా ఆట ఆడుకుందాం రా అని ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అందులో ఆమె 119 కోట్లు దుర్వినియోగం జరిగాయి, ఆమె డబ్బులు తినేసింది అనేది ఆరోపణ. ఆల్రెడీ కేసు ఉంది. కాబట్టి నాగబాబుకి ఇప్పుడు ఈ శాఖ ఇస్తే నాగబాబు ఆమె మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. నాగబాబుకి ఆమెకు పడదు. గతంలో వాళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ చేశారు. ఆ తర్వాత నాగబాబు టీం లీడర్లకి, కంటెస్టెంట్లకి సరైన గౌరవం ఇవ్వలేదనే కారణంతో ఆయన బయటకు వచ్చేసాడు. తర్వాత రోజా మంత్రి అయ్యే వరకు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోజా చాలా కాలం ఉండింది. మంత్రి అయినాక ఆమె బయటకు వచ్చేసింది. సో అలాగే వీళ్ళిద్దరూ ఒకప్పుడు దాంట్లో ఉండి మళ్ళీ నాగబాబు ఒక టీముని తయారు చేసి జబర్దస్త్ టీంని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రోజాని బండబూతులు తిట్టించారు. అతను ఎవరు, చేపల పులుసు ఆర్పీనా, అతను ఆర్పి, ఆది, ఇలాంటి వాళ్ళ ద్వారా ఒకప్పుడు రోజాని మేడం అని అడుక్కుంటున్న వాళ్ళందరినీ ఆయుధాలుగా తయారు చేసి రోజా మీదనే మాట్లాడిచ్చాడు అనే విమర్శ కూడా నాగబాబు మీద ఉంది. సో అందువల్ల రోజా అంటే నాగబాబు చాలా కసి ఉంది కాబట్టి నాగబాబు మంత్రి అయ్యి రోజా మీద పగ తీర్చుకుంటాడు అనేది ఒక వార్త. అది పాజిబుల్లా కాదంటే ఖచ్చితంగా పాజిబుల్లే. కాకపోతే ఏంటంటే నాగబాబు సొంతంగా పగ తీర్చుకోవడం అనేది కాదు. లోకేష్ క్లియరెన్స్ ఇవ్వాలి, చంద్రబాబు క్లియరెన్స్ ఇస్తేనే ఎవరినైనా అరెస్టులు చేస్తారు. కానీ నాగబాబు అనుకున్న వాళ్ళంతా నేను అరెస్ట్ చేస్తాను సార్ అంటే కుదరదు. అట్లా అంత ఫ్రీడమ్ ఎవరికి లేదు ఇక్కడ. ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప
ఇప్పుడు ఆయన ఎవరు కందుల దుర్గేష్ వచ్చి నేను మంత్రి కదా, నేను పలానోళ్ళ మీద కక్ష తీర్చుకుంటానంటే కుదరదు. అంటే తీర్చుకోవచ్చు, దానికి టైమింగు, ఎప్పుడు తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఇవన్నీ అవసరం. తీర్చుకోవాలా లేదా ఇవన్నీ లోకేష్ డిసైడ్ చేయాలి. లోకేష్ డిసైడ్ చేయకుండా నాగబాబు రోజా మీద పగ తీర్చుకోరు. ఎందుకంటే రోజాని అరెస్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగమా, లాభమా, నష్టమా, ఇవన్నీ బేరీ చేసుకోవాలి. రేపొద్దున ఆమె మహిళ కాబట్టి సింపతి రావచ్చు, ఆమెకి రేపొద్దున జైల్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు, ఆమె కోర్టులో కేసులు వేయచ్చు, దానివల్ల సింపతి మెల్లమెల్లగా రావచ్చు. అందుకని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, దాని రియాక్షన్ ఎలా ఉంది, దీన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలి, లీగల్ పరిస్థితి ఏంటి, పొలిటికల్ పరిస్థితి ఏంటి, ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ బేరీ చేసుకొని ముందుకెళ్తారు. లోకేష్ కూడా అందరూ అనుకున్నట్టుగా ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన మూర్ఖుడు అని చెప్పుకున్నాడు, కానీ మూర్ఖుడు కాదు. లోకేష్ కూడా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు, షార్ట్ టర్మ్ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతూ ఉంటాడు లోకేష్ ఆయన. సో అంతేగాని ఏదో నాకు కోపం ఉంది కాబట్టి వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానని అయితే అనడు. అలా అనేవాడైతే ఎప్పుడో ఈ పాటికి కొడాలి నాని, వల్లభనేని వంశీని ఎప్పుడో వేసేసి ఉండాలి. ఇప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే లోకేష్ని భయంకరంగా తిట్టింది వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరిని ఎత్తుపట్టే వరకు టచ్ చేయలేదు. అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ లీడర్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక విషయాల్ని బేరేజ్ వేసుకుంటారు. అధికారంలో రాకముందు వాళ్ళ కోపం ఉండొచ్చు, కక్ష ఉండొచ్చు, కానీ అధికారంలోకి వెళ్ళినాక పరిస్థితులు మారిపోతాయి. వాళ్ళు పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకుంటే దాని రిపర్కషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. జగన్ మీద అదే కదా విమర్శ. జగన్ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఎవరి మాటలు వినకుండా తన తోచినట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు, దానివల్లనే అతను దెబ్బతిన్నాడు అనేది ఇవాళ జగన్ మీద విమర్శ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు RRR రఘురామకృష్ణరాజే ఉన్నాడు, ఆయన మీద రాజద్రోహం పెట్టి ఇవన్నీ చేయడం, ఆయన్ని కొట్టించి ఇవన్నీ చేయడంతో నెగిటివ్ వచ్చింది. రామోజీరావు తప్పు చేశాడో లేదో పక్కన పెడితే ఆయనకి 86 ఏళ్ళ వయసులో ఆయన ఇబ్బంది పెట్టాడు అన్నది వచ్చింది. అంటే కమ్మ సెక్షన్ బెటర్గా మారిపోవడానికి జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు కారణం. అట్లాగే చంద్రబాబుని 75 ఏళ్ల వయసులో 53 రోజులు జైల్లో పెట్టాడు అన్న ఇది కూడా జగన్కి వ్యతిరేకతంగానే మారింది. సో అందుకని పొలిటీషియన్స్ ప్రత్యర్థుల్ని మీద పగ తీర్చుకోవాలంటే అనేక విషయాలు ఆలోచిస్తారు. ఇక ఇవాళ రేవంత్ రెడ్డికి ఎంత కోపం ఉందో మనకు తెలుసు, బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మీద. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇమీడియట్గా ఇప్పటివరకు 1 year దాటింది, ఇప్పటివరకు ఎందుకు ముందుకెళ్ళట్లేదు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి ఆలోచిస్తుంటారు. వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలు ఉంటే రాజకీయ నాయకుడిగా పనికిరారు. ఎందుకంటే అది నిర్ణయించకూడదు, నీ ఎమోషన్స్ నిన్ను డ్రైవ్ చేయకూడదు, నీ ప్రయోజనాలే నిన్ను డ్రైవ్ చేయాలి. సో ఆ ప్రయోజనాల్లో కూడా షార్ట్ టర్మ్ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు అని ఉంటాయి. సో దీనివల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో గెయిన్స్ ఏంటి, రియాక్షన్స్ ఏం రావచ్చు, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా అరెస్టులు ఎవరు కూడా చేసేరు. చూసుకున్నా కూడా వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్తారు. సో నాగబాబు మంత్రి అయినంత మాత్రం రోజే గడగడ వణికిపోయే అంత పరిస్థితి ఏం లేదు. ఆమెకి ఇవన్నీ డైనమిక్స్ తెలుసు. ఈ లోకేష్ డిసైడ్ అయ్యి, ప్రభుత్వం డిసైడ్ అయ్యి, చంద్రబాబు డిసైడ్ అయితే ఖచ్చితంగా రోజాను కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఎప్పుడు ఎలా